బండికేమో బీమా, బతుక్కేది ధీమా. వస్తువుకున్న విలువ ప్రాణానికి లేదు. చాలా మంది ఏం చేస్తారంటే బైకో, ద్విచక్ర వాహనమో, కారో ఇవన్నీ కొనగానే ఫస్ట్ వాటికి ఇన్సూరెన్స్ చేస్తున్నారు. కంపెనీలు అట్లే తయారైంది. కానీ మనిషికి, ప్రాణం ఉన్నటువంటి మనిషికి విలువ లేకుండా అయిపోయింది. ఆయనకు బీమా చేసుకుంటే చేసుకోవచ్చు, లేకపోతే లేదు. అంటే వస్తువుకున్నటువంటి విలువ మనిషి ప్రాణానికి విలువ లేదా అనేటువంటిది దిశా పేపర్ రాసింది. యంత్రాలకు ప్రాణం పోసి మనిషి యంత్రమాయే. ప్రాణం ఉన్న మనిషి కన్నా ప్రాణం లేని వస్తువే ముఖ్యం. పోయేటప్పుడు అదేమైనా వెంటొస్తుందా? ఈ చిన్న లాజిక్ మిస్ అయితే ఎలా అంటూ మనం ఈ వార్త చూడొచ్చు. కాలం మారుతున్న కొద్దీ మనిషి యాంత్రికంగా ఆలోచించడం మొదలుపెట్టాడు. తాను మనిషిని అనే ఫీలింగ్ మరిచి ఆరోగ్యానికి ప్రయారిటీ ఇవ్వకుండా ప్రాణం లేని వస్తువులు, లగ్జరీ ఐటమ్స్, రిచ్ లివింగ్ స్టైల్ వెంట పడుతున్నాడు. జీవం లేని వస్తువులకు వేలకు వేలు తగలేసి బీమా చేయిస్తున్నాడు. కానీ తనకేమైనా అయితే ఎలా అని ఆలోచించడం మానేశాడు. లగ్జరీ గూడ్స్, కార్లు, బంగళాలు కొంటున్నాడు. కానీ అవేమైనా పోయేటప్పుడు వెంటొస్తాయా అని ఒక్కసారి ఆలోచించడం మొదలెడితే ప్రాణం విలువ నిజంగా ఎప్పటికైనా తెలిసి వస్తుందేమో. వాస్తవమే. కారు కొంటాం, బిల్డింగ్ కొంటాం, బైక్ కొంటాం, రకరకాల వస్తువులు, ప్రాణం లేని వస్తువులు కొని వాటికి బీమా చేస్తున్నాం. ప్రాణం ఉన్న మనకు బీమా చేసుకుంటలేం. అవి మనతో ఏం రావు. మనం పోతే ఆ బీమా చేసుకున్న పైసలు కుటుంబానికైనా ఉపయోగపడతాయి కదా, వాళ్ళన్నా హ్యాపీగా బతుకుతారు కదా అనేది ఆలోచిస్తలేరు అన్నట్టు.